మాట ఇవ్వడం, మడిమ తిప్పడం, ద్రోహం చేయడం అనేదే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మాట మార్చడం, ఏమార్చడం, ద్రోహం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మాట అంటా ఉన్నాం. నేను మాట్లాడే మాటకు ప్రాతిపదిక ఈ బిల్లును, స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లును శాసన మండలిలో, శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీల వాళ్ళ ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు గతంలో తమిళనాడు ప్రభుత్వం కేంద్రం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చిందో, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయిందో, ప్రధానమంత్రితో పాటు అన్ని పార్టీల వాళ్ళని కలిసి ఒత్తిడి తీసుకొచ్చిందో, అటువంటి విధానం ద్వారా మనం అనుకున్నటువంటి చట్ట సవరణ తీసుకోగలుగుతాం అనేటువంటి సూచన చేస్తే ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మండలిలో రిప్లై ఇస్తున్నటువంటి సందర్భంలో, ముఖ్యమంత్రి గారు శాసనసభలో రిప్లై ఇస్తున్నటువంటి సందర్భంగా కూడా మేము చాలా నిబద్ధతతో, నిజాయితీతో ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం. దీన్ని అమలు చేయడానికి ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్ని అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కొందాం. ఢిల్లీ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి మీరు తేవాలనే దాన్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం అనేటువంటి మాట వారు హామీ ఇవ్వడం, మాట్లాడడం, చెప్పడం జరిగింది. మరి బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత 3 మాసాల పైన కాలం గడిచింది. ఈ 3 మాసాల కాలంలో ముఖ్యమంత్రి గారు ఒక 10 సార్లైనా ఢిల్లీకి పోయిండు. ఆయన పోయిన సందర్భాలన్నీ కూడా మీకు తెలుసు. మంత్రివర్గ విస్తరణ కోసం పోయిండు, శాఖల కేటాయింపు కోసం పోయిండు, తన పార్టీ సమావేశాల కోసం పోయిండు, తన పార్టీ కార్యవర్గ కూర్పు కోసం పోయిండు, కొన్నిసార్లు ఆ కప్పం చెల్లించేటువంటి పనుల కోసం కూడా పోయిండు. మరి ఇన్ని పనుల కోసం ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి గారు చట్టసభలకు మీరు ఇచ్చినటువంటి హామీ, ఇవాళ చట్టసభల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఎటువంటి నమ్మకాన్ని, హామీని ఇచ్చిళ్ళు, దాన్ని ఏ విధంగా వమ్ము చేసిళ్ళు, ఈ పరంపరను గమనిస్తే వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ద్రోహం చేయడమే నైజం. ఎన్నిసార్లైనా నమ్మిస్తాం, బీసీలను మోసం చేస్తామనేటువంటి విధానం కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం అదే రకంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు ఒక సూచన చేస్తూ ఉన్నాం. మీరు మీ మంత్రివర్గానికి సంబంధించినటువంటి అందరూ ఇచ్చినటువంటి హామీ, మరి బీసీ వెల్ఫేర్ మంత్రిగా ప్రైవేట్ టాక్స్లో కానీ ప్రభుత్వపరమైనటువంటి సమావేశాల సందర్భంగా, సభల సందర్భంగా, శాసనసభ సందర్భంగా నేనున్న ఖచ్చితంగా అమలు చేయించి తీరుతా అనేటువంటి వారు 1-4 సార్లు మాట్లాడడం జరిగింది. ఇవాళ ఆయన సీరియస్గా తీసుకొని చేయించాల్సినటువంటి బాధ్యత పొన్నం ప్రభాకర్ గారి మీద ఉంది. లేకుంటే బీసీలకు ద్రోహం తలపెట్టిన దాంట్లో ఈయనను బలి చేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభాకర్ గారికి కూడా సూచన చేస్తూ ఉన్నాం, సీరియస్గా తీసుకొని దీన్ని అమలు చేయించాలని. ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే, కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల, ఈ దేశంలో బీసీల దుస్థితి కొనసాగడానికి, ఈ దేశంలో బీసీలు అనేక రకాలుగా అన్యాయానికి, అవమానానికి, అసమానతలకు గురి కావడానికి, బీసీలు 2వ శ్రేణి పౌరులుగా బతకడానికి ఏకైక మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ బీసీలు అన్ని వర్గాల కంటే కూడా దిగజారినటువంటి లేదా చిన్న స్థాయిలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాహకమే. ఒక రకంగా భారతదేశం అన్ని వనరులు ఉన్నటువంటి దేశం. ఇక్కడ సహజ వనరులు కొదవలేదు,
ప్రాచీన నాగరికతకు పెట్టింది పేరు. అద్భుతమైనటువంటి యువశక్తి ఉంది, శ్రమించేటువంటి వర్గాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎదగడానికి నంబర్ 1, 2 స్థాయిలో ఉండడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఈ రకంగా కునారిల్లడానికి కారణం బీసీల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం, బీసీలను రాజ్యాధికారంలో, సంపద పంపిణీలో భాగస్వాములను చేయడంలో ఘోరమైనటువంటి దుర్మార్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఒడిగట్టినాయి. కాబట్టే ఈ స్థితిలో ఈరోజు దేశం ఉంది. ఇవన్నీ సవరించాలి అని అంటే బీసీలకు న్యాయం జరగాలి. ఈ కులగణన విషయానికి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాస్తవంగా వాళ్ళ ఆంతర్యం ఏదైనా ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినా, ఈ దేశంలో వాళ్ళు పాలకులుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల ఫలితాలు అందరికీ, అన్ని వర్గాల వారికి అందాలి అని అంటే కులగణన జరగాలనేటువంటి విచక్షణతో వాళ్ళ హయాంలో కులగణన జరిగినటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి పరాయి దేశస్తులు ఈ దేశాన్ని పాలించినప్పుడు అటువంటి ఆలోచనతో పాలన సాగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన అనేది అటకెక్కించింది. తద్వారా బీసీలకు తీరని ద్రోహం చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకానొక సందర్భంలో బీసీల స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి, వాళ్ళకు రిజర్వేషన్ లాంటి సౌకర్యం కలిగించడానికి కాకా కాలేకర్ అనేటువంటి కమిషన్ని నియమించింది. ఆ కమిషన్ స్పష్టంగా అనేక వాస్తవాలను, అనేక రకాలైనటువంటి అంశాలను వెలికితీసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే అది అటకెక్కించేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే. అంటే ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు చేసింది చేయరు, బీసీలకు ఇవ్వాల్సినటువంటి హక్కులు, రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఇవ్వరు, బీసీలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉండదు, బీసీలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఉండవు. ఇన్ని రకాల దాష్టీకాలకు మొదటి కారణం కాంగ్రెస్నే. మరి ఈ రకంగా అన్ని రకాలుగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ కాలగర్భంలో ఎటువంటి దయనీయమైనటువంటి స్థితికి వచ్చిందో మనం అందరం కూడా సాక్షులు. అన్ని రకాలుగా దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాలను పరిపాలించినటువంటి పార్టీ అయినా ప్రజలకు ఒనగూర్చాల్సినటువంటి హక్కులు, రక్షణలు, న్యాయాన్ని చేయడంలో ఘోరమైనటువంటి విఫలమైంది. కాబట్టి కాలక్రమేణా అధికారానికి దూరమైంది. ఈ అధికారానికి దూరమైనటువంటి సందర్భంగా మళ్ళీ వాళ్ళకు గుర్తొచ్చినటువంటి అంశం ఏంటంటే ఏదో రకంగా బీసీ ఓటు బ్యాంకును మళ్ళీ నమ్మించాలి, కొల్లగొట్టాలి. మెజార్టీగా ఉన్నటువంటి బీసీల ఓట్లు దండుకోవడం ద్వారా తిరిగి పునర్వైభవాన్ని పొందాలనేటువంటి ప్రాపకంతో తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా వాళ్ళు బీసీలకు ఎటువంటి హామీలు ఇచ్చిందో, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కానీ, తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో డిక్లరేషన్ల రూపేణ, హామీల రూపేణ అనేక నమ్మించేటువంటి మాటలు ఇవ్వడం, అధికారంలోకి రావడం మనం అందరం కూడా చూసినాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సప్లాన్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల కోసం ఉండేటువంటి ప్రభుత్వం 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 2 బడ్జెట్ల ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం కూడా అయిపోయింది. టైం పరంగా చూస్తే 33% అయింది, బడ్జెట్ల పరంగా చూస్తే 40% అయింది.